దగ్గరికి వచ్చారు కదా, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. అన్నం చూస్తే ఒక్కసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిన్న నైట్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, చాలా బాగుంది, క్రేజీగా అనిపిస్తుంది అన్న. అది పర్సనాలిటీ అది ఇది చాలా బాగుంది, చూడాలనుకుంటున్నాను. వేరే లెవెల్ అన్న, మాటలు అసలు ఏం రావట్లేదు అన్నకు చూడాలి. దాదాపు 4 నిమిషాలు ఉన్నాయి గ్లిమ్స్. సో ఎన్టీఆర్ గారు ఎలా అనిపించారు? క్రేజీ ఉన్నారన్న. మాటలు అయితే అసలు చెప్పలేము ఎలా ఉందో అనేది. ఒకసారి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్న చూస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటున్నాం. ఈరోజు బర్త్డే సెలబ్రేట్ కోసం నైట్ రిలీజ్ చేశారు, క్రేజీగా ఉంది అసలు, చెప్పడానికి అయితే ఏం ఇది. అదే ప్రశాంత్ నీల్ గారు మీరు కాలో దగ్గర చేసుకునే విధంగా గ్లిమ్స్ ఇచ్చారా మీకు? వేరే లెవెల్ అన్న, అసలు ఏం మాట్లాడుకోవాలి అలా ఉంది. ఏంటి ఎన్టీఆర్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఆయన నచ్చనిది ఏముంటుంది అనేది, అన్న డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన చెప్పే విధానం కానీ, అరే చెప్పలేము అనేది, అలా ఉంటుంది అనేది. డ్రాగన్ లేట్ అవుతుంది కదా, చెప్పండి. లేట్ అయినా పర్లేదంటారా? సో ఎక్కడో ఒక చోట కొంతమంది లైట్ గా ట్రోల్ చేస్తున్నారు. సో చేసేటోళ్ళకి ఏముందన్నా, చేసేటోళ్ళు 10 మంది 10 రకాలుగా చేస్తూ ఉంటారు. అది ఇవన్నీ పట్టించుకొని మనం నడుస్తే అయిపోతుంది కదా. మన అన్న రేంజ్ ఏంటో మనకే తెలుసు కదా. ఫ్యాన్స్ కి వేరే లెవెల్ అన్న. ఒకసారి ట్రైలర్ ఇలా ఉందంటే మళ్ళీ సినిమా వస్తే చించేసుకోవడమే. మాకు వెయిటింగ్ చేస్తున్నాం అన్న సినిమా కోసం అయినా ఏదైనా కానీ. ఈరోజు అన్న బర్త్డే కదా, ఒకసారి అన్న కనిపించుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్యాన్స్ అన్న అందరికీ. అన్న వెయిట్ చేస్తున్నాం పొద్దుగాల నుంచి ఇక్కడే, ఒక్కసారి అన్న వచ్చి కనిపించి హాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. నైట్ కొద్దిగా లేట్ అయింది అన్న, కనిపించలేదు, ఇంకా రాలేదని. కానీ అది 4 minutes అది ఇచ్చారు అన్నది ట్రైలర్. కానీ వేరే లెవెల్ ఉందన్న. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు వస్తుంది కానీ ఐ వెయిటింగ్ సినిమా. బాగుంది. నేను భద్రాచలం నుండి ఎన్టీఆర్ కలుద్దామని వచ్చిన. భద్రాచలం నుంచి వచ్చారా? భద్రాచలం నుండి వచ్చాను. ఎందుకు ఎన్టీఆర్ అంటే అంత ప్రేమ? ఎందుకు ప్రేమ? ఫ్యాన్ నేను, ఆయన అభిమానం. ఎప్పటి నుంచి ఫ్యాన్? నా చిన్నతనం నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్. ఇంట్లో చెప్పొచ్చునా? ఇంట్లో చెప్పే వచ్చిన. ఎలా అనిపించా? ఎలా అయినా ఈ రోజు ఎన్టీఆర్ చూడాలనే వచ్చా. నేను తెల్లవారుజామున 5 వచ్చిన ఇక్కడికి, మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చాను. రాత్రి రాలేదా? ఎన్టీఆర్ బయటకు వచ్చారు కదా, నిన్న నైట్ రాలేదు. ఇలా బర్త్డే బాగున్నాయి. ప్రశాంత్ నీల్ ఈసారి నాకైతే బాగా నచ్చింది. ఇలా ఎన్టీఆర్ ఎట్లయినా పక్కా చూసే వెళ్ళాలనుకున్నా, చూస్తాను. నాకంతా నచ్చింది. ఎన్టీఆర్ ఆయన స్టైల్, ఆయన మెయిన్నెస్ అంతా బాగా నచ్చింది. దీనికోసం చాలా కష్టపడ్డాడు కదా లుక్స్ మెయింటైన్ చేయడానికి. ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అవుతారా ఈ లుక్స్ తోటి? పక్కా అవుతారు. కేజీఎఫ్ సెల్లర్ నుంచి ఉండబోతుంది అనుకుంటున్నారా? బాగుంటుంది. ఇంకా డ్రాగన్ ఓకే ఓకే. చాలా బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేశారా ఎలా ఉండబోతుందని? ఎక్స్పెక్ట్ చేశాను. నుంచి ఆ లుక్స్ అవి కొంచెం స్లిమ్ అవ్వడం కొంచెం ట్రోల్ చేశారు కదా ఇంతకు ముందు. ట్రోల్ ఏం లేదు కానీ లుక్స్ బట్టి చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ చూసే చాలా బాగున్నాడు. ఎన్టీఆర్ ని ఎక్కడి నుంచి మీరు చూడడానికి వచ్చారు? మేము బళ్ళారి నుంచి వచ్చినాం. బళ్ళారి కర్ణాటక నుంచి వచ్చినాం. ఎందుకన్నా? బళ్ళారి అంటే ఎన్టీఆర్ అడ్డా, ఎన్టీఆర్ అడ్డా అది బళ్ళారి చాలా. అందుకే సూపర్ నెక్స్ట్ లెవెల్. మా కర్ణాటక బళ్ళారి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బళ్ళారి అడ్డా ఎన్టీఆర్ గడ్డ అన్నారు. అవును, చాలా ఉంది ఎక్సైట్మెంట్. అది న్యూ వరల్డ్ లో తీసుకొని వెళ్ళినాడు. ఆ వరల్డ్ లో ఆ జోనర్ లో చాలా బాగా చూపిస్తాడు అనుకుంటున్నా. చాలా బాగున్నాయి యాక్షన్ ఎపిసోడ్, చాలా బాగున్నాయి. ఇది జస్ట్ గ్లిమ్స్ కదా, మేము గ్లిమ్స్ పెట్టి చూడాలా. ఇంకా చూసాం, ట్రైలర్ చూసాం, ఇంకా చాలా ఉంది. 1 year గ్యాప్ ఉంది కదా, చాలా ఉంది. చాలా బాగా చూపిస్తాడు. చాలా బాగున్నాయి. బళ్ళారి అంటే ఇంకా ఫుల్ రచ్చనే మీకు. బాగుంది బ్రో. ఎన్టీఆర్ లుక్ చాలా నచ్చింది ఈసారి. ఇందులో డ్యూయల్ క్యారెక్టరా లేదా సింగిల్ క్యారెక్టర్? ఈ సద్యానికి సింగిల్ క్యారెక్టర్ చూపిస్తున్నాడు, చూడాలి. అంటే ఇప్పుడు కేజీఎఫ్ సలార్ చూసాం, ఇది కూడా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్టు. కొత్తగా అంటే వేరియేషన్ ఏమన్నా కొత్తగా అనిపించిందా? కొద్దిగా అనిపించింది. కొద్దిగా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. కొద్దిగా డిఫరెంట్ లుక్ అయితే పరంగా వచ్చేసి బానే ఉంది. ఎన్టీఆర్ చాలా రోజు సన్నబడిపోయేసరికి అందరూ ట్రోల్ చేశారు కదా, అదేం లేదు. ఇప్పుడు ఎలా ఉంది సినిమా? బాగుంది. లుక్ పరంగా వచ్చేసి బానే ఉంది. ఫిట్నెస్ మొత్తం ఖచ్చితంగా. సో కలెక్షన్స్ ఎంత వరకు ఉండొచ్చు ఒకవేళ అంటే సినిమా
రిలీజ్ అయింది అనుకోండి, ఇప్పుడు మినిమం కేజీఎఫ్ సలార్ దాన్ని దాటిపోతుంది. ఇండియా స్టార్ అయిపోతారు ఇప్పుడు ఎన్టీఆర్. ఖచ్చితంగా అవుతారు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్, మళ్ళీ పాన్ ఇండియా స్టార్ అవసరం లేదు, ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు కర్ణాటక అంటే మామూలు ప్రశాంత్ నీళ్ళు ఎక్కడ ఎక్కువ బెంగళూరులో అక్కడ ఎలా ఉంటుంది అంటే అక్కడ రిసీవింగ్ అనేది? అక్కడ ఓన్ మా ఇక్కడ ఆంధ్ర స్టేట్లో తెలంగాణ స్టేట్లో ఎట్లా చూస్తారో అట్లే ఒక ఇది అయి చూస్తారు అక్కడ కూడా. కర్ణాటకలో ఎన్టీఆర్ని ఒక మెయిన్ హీరోగా చూస్తారు. ఇవాళ బర్త్డే కాబట్టి చెప్దాం అనుకుంటున్నారు ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ, బాగుండండి, ఆరోగ్యం బాగా చూసుకోండి. ఓకే, అంతే. నువ్వేనా చెప్తావు బ్రో? ఎన్టీఆర్ ఏం లేదు, బర్త్డే విషయం చెప్పు. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ సార్. ఆరం గారి నుంచి వచ్చారు. ఆరం గారా? ఎక్కడది? ఇటు సైడ్ ఇటు శంషాబాద్. ఎలా అనిపించింది డ్రాగన్? చాలా బాగుంది అన్న, మంచి చాలా లుక్ కానీ డైటింగ్ బాగా మంచి చేసింది. ఓకే, అంటే ఎన్టీఆర్ గారు ఎలా అనిపించారు? అంత సన్నబడ్డారు కదా, సిక్స్ ప్యాక్. చాలా బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మంచి డైట్ మెయింటైన్ చేసుకుంటూ చాలా మంచిగా నీళ్ళు బాగా చూపించారా? కాలర్ ఎగరేసుకుంటారా? కాలర్ ఎగరేసి చెప్తున్నా జై ఎన్టీఆర్. ఏంటి ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ప్రేమ? చాలా ఇష్టం, డైరెక్ట్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. అంటే చాలా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయినా? నేను సింహాద్రి. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాలను ఒక ఎత్తు, ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది చాలా బాగుంటుంది. అసలు నిన్న టీజర్ ఓపెన్ అయింది కదా, అసలు వేరే లుక్ చాలా బాగుంది. అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకా పడనోళ్ళు మాత్రం చాలా మంది ఇంకా అట్లనే ట్రోల్ చేసేటోళ్ళు కామన్ అయిపోతుంది అది అంతే. ఇంకా చేసే ఇంకా అన్ని దానికి మించి పక్క 2000 కోట్లు. 2000 కోట్లు ఇంత డబ్బులు వస్తాయంట? ఖచ్చితంగా వస్తాడు. ఎన్టీఆర్ డైలాగ్ ఏదైనా చెప్పగలరా? ఇప్పుడు చెప్పాలంటే ఇంకా ఒకటి చిన్నది ఏ చెప్పలేము, ఎవడు పడితే ఆడు చెప్పలేము. హీరోయిన్ స్టోరీ టెల్లింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ కూర్చొని చెప్తున్నా స్టోరీ అంతా అంతా ఇంకా చూడలేదు. బాగుంది. ఎలా అనిపించింది గ్లిమ్స్? అది సూపర్ ఉంది అన్న, బాగుంది అన్న. ఎక్స్పెక్ట్ చేశారా ఇలా ఉంటుంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న, చాలా ఎక్సలెంట్ ఉంది. ఏంటి మీకు బాగా సర్ప్రైజింగ్ గా ఏమనిపించింది టీజర్ లో? బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అక్కడి నుండే మొదలైనాయి అన్న. 12-6 నిమిషాలకి బర్త్డే సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ అనేవి స్టార్ట్ అయినాయి. నైట్ రాలేదన్న, మార్నింగ్ ఏమన్నా నైట్ ఆఫీస్ లేట్ అయింది. టీజర్ లో మీరు బాగా అంటే సర్ప్రైజింగ్ గా ఫీల్ అయిన సీక్వెన్స్ ఏదన్నా? బర్త్డే మూమెంట్ అన్న, బర్త్డే మూమెంట్కి తగ్గగానే ఉన్న సీక్వెన్స్ అనేసి. ఇంకా 2 కాలర్లు ఎగరేయచ్చు అన్న. ఇంకా దేవరా 2 కన్నా హైలైట్ ఉంటుంది. డ్రాగన్ లా ఉన్నారా ఎన్టీఆర్? ఎన్టీఆర్ సేమ్ డ్రాగన్ లానే ఉన్నాడు అన్న. డ్రాగన్ అంటే డ్రాగన్. చాలా రోజు నుంచి ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు కదా, మరి ఎలా అనిపించింది ఫ్యాన్స్ అందరికి చూడగానే? అన్న దానికోసమే వెయిటింగ్ అన్న. అప్డేట్ ఫుల్ మీల్స్ అన్న. ఈ టీజర్ తోనే ఫుల్ మీల్స్ అయింది. ఇంక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా వరల్డ్ వైడ్ ఇంకా దాని కథ వేరే ఉంటది అన్న. ఇంకా లుక్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు, మరి వాళ్ళకి ఏం అన్న? ఇమేజెస్ ఉన్నాయి కదా అన్న, ఇమేజెస్ ట్రోల్ చేసే వాళ్ళు కామన్. ఇంకా అది ఇంకా అన్ని ఓవరాల్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది అన్న. టీజర్ 12-6 వరకు లేచే ఉన్నాము. ఆ టీజర్ చూసిన తర్వాతే పడుకున్నాము అన్న. అంత గూస్ బంప్స్ వచ్చేటట్టుంది అన్న. ఎన్టీఆర్ గారికి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తే? బర్త్డే కదా అన్న, ఈ రోజు బర్త్డే కదా అన్న. ఎవరన్నా చూస్తే అన్న వీడియో చూస్తే హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పి చెప్పుకుంటాను అన్న. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. ఎన్టీఆర్ అన్న, డై హార్ట్ ఫ్యాన్, ఆంధ్రప్రదేశ్, అనపత్తి. అయిపోద్ది అన్న దెబ్బకి. డ్రాగన్ వచ్చింది, హేటర్స్ మా ఇంటికి కూడా బీకలేరు. అన్నం ముంగడు చెప్తున్నాం, ఇట్లా 2 కాలాలు ఎగరేసుకొని చెప్తున్నాం డ్రాగన్ రావాలా, ఇండియా మొత్తం చేక్ అయిపోద్ది. ఒకటే రోజులో 1000 రూపాయలు కలెక్షన్ కొట్టకపోతే మా అన్న పేరు మార్పించుకుంటా. జై ఎన్టీఆర్. 1000 కోట్లు పక్కా కొట్టిద్ది ఎన్టీఆర్ సినిమా. లుక్స్ బాగా నెగిటివ్ చేస్తాం తమ్ముడు, వాళ్ళకి ఏం చెప్తావు? అన్న ఎన్టీఆర్ అన్న ఇంటికితో సమానం అన్న వాళ్ళందరూ. ఎన్టీఆర్ అన్న బాడీ చూసే సగం చచ్చిపోయింది హేటర్స్. సగం ఖాళీ షేప్ షెట్లున్నాయి అన్న, లుక్ షెట్లున్నాయి. రే కళ్ళజోడు సీను మిమ్మల్ని చంపేశారు అంటున్నా. బుడ్రపాడు జై ఎన్టీఆర్. ఒకవేళ ఎన్టీఆర్ నువ్వు ఇప్పుడు చూస్తే నీ ఫీలింగ్ ఏంటి? ఒక్కసారి దేవుణ్ణి పట్టుకుంటే చాలన్న, అంతే. సెకండ్ ఇచ్చినా చాలు, దేవుణ్ణి చూస్తే చాలు. రాత్రి రాలా, అమ్మని వచ్చి నిన్న పగులు రాలా. నైట్ నేను పగులు వచ్చిన. ఇండియా ఇట్లా షేక్ అయిపోద్ది, ప్రపంచం ఇట్లా మొత్తం కూలిపోద్ది కూడా. రోజు అన్న నైట్ నుంచి పండుకోదా అన్న. అన్న టీచర్ ఎప్పుడు వెళ్తావు? 12:52 నిమిషాలకు వదిలేండి ఎన్టీఆర్ అన్ని. అన్న సినిమా ఎట్లుంటది? ఇంకో సావదంగిద్ది,
చూసుకుందామండి అన్న సినిమా. టాటూ చూపి. ఇంకో అన్న పేరు ఇంకో డయాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు. ఇంకో అన్న పేరు డయాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎక్కడున్నా జై ఎన్టీఆర్ అన్న ఈసారి కాలర్లో ఎత్తుతామే. చరిత్ర తిరగరాస్తారా ఈసారి ఎన్టీఆర్ డ్రాగన్ తో? రాస్తారన్న. ఎట్లుండబోతుందంటే ఈ కేజీఎఫ్ పుష్ప అన్ని కూడా పక్కగా తప్పుకోవాల్సింది వస్తే రికార్డులు బద్దలు కొడదాం. ఇట్లా అన్న మొత్తం భుజవంశీలో వస్తే చూడన్నా. చెప్పి సినిమాలు అతనే చూసివ్వండి. అதாவது బాలకృష్ణ, అதாவது ఎన్టీఆర్. ఎలా కష్టపడ్డాడు ఈ వీడియోలో, ఎలా అనిపించాడు? దాంట్లో నాకు బాగా అనిపించింది. బాలకృష్ణ, టీఆర్ కూడా ఎవరికైనా చిన్నప్పుడు అంటే తాతగారి బొమ్మలు చూసివ్వండి. ఫస్ట్ నుంచి మీరు ఎన్టీఆర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫస్ట్ నుంచి చూస్తారా మీరు? ఎలా అనిపిస్తుంది యాక్టింగ్ అదంతా? బాగుంటుంది. తాతగారు లాగా అనిపిస్తుంటారా? తాతగారు సేమ్ తాతగారి లాగా. తాతగారులో ఉంటారా? ఏంటి వాళ్ళ బర్త్డే కదా మరి చూడడానికి వచ్చారు? అదండి మేము అంటే మా మనవాడు హైదరాబాద్లో ఉంటున్నాడండి. మరి అయిపోయిన తర్వాత అనుపచ్చు చూతకని వచ్చాం మా మామ. ఏం చెప్తారు మీరు ఎన్టీఆర్ కి? ఏం చేయాలి కాకపోతే ఏదో మాట్లాడాలనుకున్నాను. కనీసం పొడవనా తీసుకున్నారు అనుకుంటున్నా. విషెస్ చెప్తారా మరి, బర్త్డే విషెస్? ఇప్పుడున్న హీరోలు తెలుసా? ఇప్పుడున్న హీరోలు మీకు తెలుసా? ఇప్పుడున్న హీరోలు ఎవరైనా తెలుసా? వేరే హీరోలు ఎవరైనా? వెళ్ళండి. ఓన్లీ ఎన్టీఆర్ తెలుసు మీకు? ఓన్లీ ఎన్టీఆర్, బాలకృష్ణ అండి. ఏమేమి సినిమాలు చూసారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు? అన్ని సినిమాలు చూసాను. ఒక్కటి కూడా విట్ని షో చూస్తాను నేను. ఏ బొమ్మ రిలీజ్ అని విట్ని షో 5:30కి వేస్తారు. మా అబ్బాయి తగ్గ మనవడు అనుకోవచ్చా? 5:30కి వేసేస్తాను. 5:30 ఫస్ట్ చూసాను. చూసారా? దేవరా చూసాను. దేవరా అనుపతి చూడలేదు, రాయవారు ఇచ్చాడు. ఏసుడి అటు రాయవారు వెళ్ళాను. తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్. దేవరా మాకు అనుమతి ఇవ్వలేదండి, రాయవారు ఇచ్చారు పక్కన. విన్నప్పుడు అంత వాడే తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి బుక్ అవుతుంది. నాకు టికెట్ ఎవరి చూడండి. చిరంజీవి కానీ ఎవ్వరే ఎటువంటి చూడన్నాం. నాకు ఏడు పాత ఎన్టీ రామారావు గారు నాకు ఇష్టం. ఆయన తర్వాత బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్. చాలా బాగుంది. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయమ్మా? సూపర్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ చూస్తుంటే ఒక ఫ్యాన్ గా? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారిలో వచ్చే క్వాలిటీ ఏంటమ్మా మీకు? యాక్టింగ్. చెప్పమ్మా. సో అంటే ఎన్టీఆర్ గారికి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? చిన్నప్పటి నుండి. ఒకవేళ ఎన్టీఆర్ గారిని మీరు చూస్తే మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంచిగా. రాత్రి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలా అనిపించింది? డ్రాగన్ గ్లిమ్స్ బాగుంది. లుక్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్ గారు? సూపర్ ఉన్నాయి. అవునా? ఫ్యాన్స్ అందరూ హ్యాపీయా? హ్యాపీ బర్త్డే చెప్పండి ఒకసారి. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. ఎలా అనిపిస్తుంది డ్రాగన్? బ్లాక్ బాస్టర్. నా సినిమా రాకముందే బ్లాక్ బాస్టర్. టీజర్ లోనే చెప్పక్కలేదు. ఎన్టీఆర్ మళ్ళీ చరిత్ర సృష్టిస్తారు. మళ్ళీ ఫ్యాన్స్ అందరూ రాత్రి నిద్రపోయారా లేకపోతే జ్యూసింగ్ ఎక్కడ పడుకున్నారు? ఇంకా లేదు కదా, ఇంకప్పుడు పడుకోరు. సినిమా వచ్చేంత వరకు కూడా పడుకోరు. ఎన్టీఆర్ గారు లుక్స్ చూస్తుంటే ఏంటి మీ ఫీలింగ్ ఏంటి లోపల? చెప్పలేం. ఒక కొత్త ఎన్టీఆర్ చూసినట్టుంది. పాత ఎన్టీఆర్ లో లేడు. ఒక ఇంగ్లీష్ మూవీ హీరోని చూసినట్టుంది. డ్రాగన్ లో హాలీవుడ్ హీరోని చూసినట్టుంది. ఈసారి చరిత్ర తిరగరాస్తారా? కన్ఫర్మ్. అది కన్ఫర్మ్ గా తిరగరాస్తాడు. చరిత్ర అంటూ మళ్ళీ ఎన్టీఆర్ పేరునే ఉంటది. మళ్ళీ కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, లుక్స్ బాలేవు ఎన్టీఆర్ గారు అంటున్నారు. వాళ్ళకి తెలియదు కదన్నా. ఏదైనా చేయొచ్చు, వాళ్ళకి తెలీదు. లైవ్ లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఏంటన్నది. రాత్రి ఎన్టీఆర్ ఇక్కడే చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్. ఎన్టీఆర్ రాత్రి చూసాను. ఇక్కడ చూస్తున్న సేపు కూడా చాలా మంది సెకండ్స్ ఇచ్చారు. అందులోకి వాళ్ళ బాడీ గార్డ్ ఒకరిని తోస్తే మళ్ళీ వాళ్ళ బాడీ గార్డ్ నే తిట్టాడు ఎన్టీఆర్. అది ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గొప్పదనం. అది దిస్ ఈజ్ ఎన్టీఆర్. డ్రాగన్ అయితే ఈ సినిమా కోసం ఒక 5-6 సంవత్సరాలు చెప్పుకుంటారు, గ్యారంటీగా చెప్పుకుంటారు. 2015లో వచ్చిన టెంపర్ కొత్త లాంచ్ ఎన్టీఆర్ కి. అలాగే డ్రాగన్ కొత్త లాంచ్ అవబోతుంది. ఖచ్చితంగా అవుద్ది. 2026 ఖచ్చితంగా అవుద్ది. సో అంతో ఇంత కొద్దిగా లేట్ అవుతుంది డ్రాగన్. దానిపై మీ అభిప్రాయం? లేట్ అంటే సినిమా బాగా రావాలంటే లేట్ అయినా పర్వాలేదు. అంతే. మీరు కాళ్ళని ఎగరేసుకునే విధంగా తీస్తున్నారా నీళ్ళు? కన్ఫర్మ్ గా ఎన్టీఆర్ ప్రతి అబ్బాయి గారు కాళ్ళ షర్ట్ ఎగరేసి మరీ చెప్పొచ్చు గాల్లోని. కన్ఫర్మ్ అని.